పెట్టారు. మీరు డిబేట్ లాగా కాకుండా జాలితోటో పాపమనో వీళ్ళు ముగ్గురున్నారనో ఇస్తే ఇదిగో ఇట్లాగే ఉంటాయి. నేనేమంటున్నానంటే ఆయన మాట్లాడడానికి సమాధానం చెప్పాలా. వాస్తవానికి నాకైతే కళ్ళు బాగానే కనపడుతున్నాయి. కళ్ళు కనపడకపోవటం కూడా నేరం కాదు. కళ్ళు కనపడనటువంటి వాళ్ళు, చెవులు వినపడనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు. కళ్ళుండి చెవులుండి వినపడకుండా కనపడకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. కత్తులు తీసుకొని చంపినటువంటి సాంప్రదాయం కనపడదు. లేకపోతే ఇంకొకటి చేయలేనటువంటి పరిస్థితి. పార్టీ యొక్క నీచమైనటువంటి చరిత్రని ఇంకా వీళ్ళు సరిదిద్దుకోకుండా, సమీక్షించుకోకుండా, పునఃసమీక్షించుకోకుండా ఇట్లాగే పోతే హాయిగా మేము బ్రహ్మాండంగా ఎటువంటి డోకా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్లో అంతన్నం పెట్టారు, ఇంతన్నం పెట్టారు. 2 నియోజకవర్గాలు ఉండే నియోజకవర్గానికి ఒక పెడతాం మేము అన్నావా? ఓకే, మేము ఎన్నో పెట్టాము. గతంలో మీరు ఎందుకు తీసేశారు అన్నా క్యాంటీన్? ఎందుకు తీసేశారు? అన్నా క్యాంటీన్ ఉందా? అన్నా క్యాంటీన్ కొనసాగిస్తామని తీసుకొచ్చారు కదా, వైసీపీ వాళ్ళు రాత్రులు కేబుదలు చేసి ఆడ సెంటర్ పెట్టుకోవడానికి మేము కట్టిన భవనాల్ని ఉపయోగించుకున్నారు కదా, పథకాలు తీసేస్తారు అని అడుగుతున్నారు. ఎస్సీలకి సంబంధించినటువంటి 27 పథకాలు, భూమి కొనుగోలు పథకం, NSFDC పథకం, NSFKFDC పథకం, అనేకమైనటువంటి లోన్లు ఇచ్చే పథకాలన్నీ కూడా తీసేసి ఎస్సీల నోరు కట్టేశారు కదా. మేము అట్లన్నింటిని పునరుద్ధరిస్తాం. మీకు లాగా మేము కాదు, మేము ఉత్తత్త మాటలు చెప్పుకుంటా, ఉత్తత్త మాటలు ఏది మేమంట అప్పు తీసుకొచ్చామంట. మీ అప్పుల గురించి మాట్లాడినాయా? 14 లక్షల అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో వారు తెలియదు. మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళింది. ఏదైనా రోడ్డు 14 లక్షలు పెట్టి ఏదైనా అంటారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెబుతున్నట్ట, వీళ్ళు అబద్ధం చెబుతున్నట్ట. చంద్రబాబు నాయుడు అతను డబ్బులు మొత్తాన్ని ఎన్నికలకు వచ్చాయంట. కాబట్టి ఒకటండి బిఆర్ గారు, మీరు డిబేట్ పెట్టారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేయట్లేదు, పారిపోయారు, అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, గంజాయి వ్యాపారాలు చేసుకుంటారని. ఒకవేళ వీళ్ళు కాకపోతే వాళ్ళ భాష వీళ్ళ అమ్మ మగుడులాగా ఇంకొకరు వస్తారని అనుకుంటున్నారేమో. ఎవడు రాడు. ఎందుకంటే అమ్మ మగుడు అన్న వాళ్ళందరూ కింద చాపలేసుకొని కూర్చున్నారు. ఆ రోజు నీ అమ్మ మగుడు, నీ అయ్య మగుడు అన్న వాళ్ళందరూ చాపలేసుకొని కూర్చున్నారు. పాపం ఇట్లాంటి ఎవరో మన డిబేట్ లో కూడా చాలా మంది వస్తా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కనపడతలా. ఇలాంటి పిచ్చి శేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు రావాల్సిందే. కాబట్టి వైసీపీ పడకేసింది, అది అగాధంలోకి వెళ్ళి తప్ప లేచి కూర్చునేటువంటి పరిస్థితి లేదు. పిచ్చే వరకు ఉందో సార్, పిచ్చే వరకు ఉందో పిచ్చి పట్టిన లాగా అరిచే వాళ్ళకి తెలుస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. పిచ్చే వరకు ప్రజలకు కనిపిస్తా ఉందండి. పిచ్చే వరకు పిచ్చి పట్టిన లాగా, పిచ్చి పట్టిన లాగా, పిచ్చి పట్టిన శేఖర్ రెడ్డి నన్నంటే ఊరుకోను. నన్ను అన్నారు కాబట్టి ఎవరు కనపడతలా. వైసీపీలో కనపడతా అందరు పారిపోయారు. జగన్ రెడ్డితో పాటు పారిపోయారు. పారిపోయిన పార్టీ సమయం లేదండి. రజనీ గారు దయచేసి మీ ఇద్దరు ఆగాలి. దయచేసి రజనీ గారు ప్లీజ్ వస్తా ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి, సమయం తక్కువ. లాస్ట్ లో ఇస్తా, మళ్ళీ మీకు లాస్ట్ లో 30 సెకండ్స్ ఇస్తాను. దయచేసి మీరు మాట్లాడుకుందరు. రజనీ గారు సార్, అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళలాగా టెట్కో ఇళ్లు బూజులు పట్టి ఇనుములు పాచి పడిపోయేలాగా చెయ్యరు. రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, జడ్జి భవనాలు పాడుపడిపోయినాయి. అన్నా క్యాంటీన్ వాళ్ళు పెట్టింది మేము కంటిన్యూ చేస్తామని మేము చెప్పామా అన్నారు. అంటే ఒక రాజధాని అని వాళ్ళు చెప్తే మీరు దాన్ని కంటిన్యూ చేయకుండా 3 రాజధానులు చేస్తున్నారా? అంటే ప్రభుత్వంలో పథకాలన్నీ కంటిన్యూ చేయాలని లేకపోవచ్చు సార్. కానీ అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ పెట్టుకోవడం ఏంటి సార్? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసేసి
వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టడం ఏంటి సార్? ఇలా పేర్లు మార్చుకుంటారా? నా ఎస్సీ నా బీసీ అన్న మీరు, దళిత మేనమావ ఉన్న మీరు ఎందుకు సార్ అన్ని పథకాలు తీశారు? కాపు కార్పొరేషన్ లో నిధులు ఉన్నాయా సార్? కాపు విదేశీ విద్య ఉందా సార్? ఏ ఒక్కళ్ళన్నా బాగుపడ్డారా? రాష్ట్రం అప్పులు పాలు చేశారు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని ఇంకో ముఖ్యమంత్రి కంటిన్యూ చేయాల్సింది అనేది కాదు సార్. ఎక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు అనేది ఆలోచించండి. టిట్కో ఇళ్ళు ఏమైనా సెంటు భూములో మీరు ఇల్లు కట్టేస్తారా? సెంటు భూములో డ్రైనేజ్ వచ్చేస్తుందా? ఎన్ని భూములు ఎన్ని లక్షల కోట్లు పెట్టి దండుకున్నారు? రైతులకు ఇచ్చేది 1,00,000, దాని మీద 20 లక్షలు తీసుకుంటున్నారు. ఎవరికి అందుతున్నాయో అర్థం కావట్లా. దారి మళ్లించిన ప్రతి రూపాయి ఖజానాలో నింపుతాం, ప్రతి ఒక్కడి లెక్క కక్కిస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంజనేయుడు గారు, బ్రహ్మనాయుడు గారు, నేను గత 5 సంవత్సరాల నుంచి, అంతకుముందు 5 సంవత్సరాల నుంచి నేను చర్చల్లో పాల్గొంటున్నాను, డిబేట్లో మీ బోటి వాళ్ళతోటి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్చల్లో పాల్గొంటూ వచ్చాము. అవును, ప్రతి వైసీపీ ప్రతినిధి ఎంత అసభ్యంగా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణము, ఇది ఒక ప్రధాన కారణము. ఆయన ఎవరో నాగార్జున యాదవ్ అంటాడు, ఏం మాట్లాడతాడు అర్థం కాదు. ఇంకొక ఆయన ఎవరో వస్తారు, సిగ్గు శరం ఉందని మాట్లాడతారు. యువతల వ్యక్తి చాలా సభ్యంగా సంస్కారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాత్రం సిగ్గు ఉందా శరం ఉందా బూతులు మాట్లాడతారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉంటే వైసీపీ ఇంకా అదో పాతాడని పోతుంది. ఒకటి. రెండోది, ఇక్కడ వైసీపీ ప్రతినిధి ఆయన బీజేపీ మీద, కర్ణాటక అసెంబ్లీ మీద గురించి మాట్లాడారు. వాళ్ళందరికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మనం చూసాం కదా, హిందూపురం ఎంపీ ఒక ఆయన ప్రపంచంలోనే చరిత్ర సృష్టించాడు. మనకు తెలుసు కదా, మనకు తెలుసు. వీడియోల ముందు ఏ విధంగా ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన మహానాయకుడు ఆయన. ఇవన్నీ ప్రజలు గమనించి వాళ్ళని ఇందాక అన్నా క్యాంటీన్లు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అన్నారు. మీరు 3 రాజధానులు మేనిఫెస్టోలో పెట్టారా? రాజధాని మార్చే విషయం మేనిఫెస్టోలో పెట్టారా? ఎందుకు చేశారు? అన్నా క్యాంటీన్లు 300 మందికే పెడతా. అదే రోజుకి ఒక క్యాంటీన్లో 300 మందికి అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము 5 రూపాయలకి పెడతారంటే అది మనందరం కూడా ఆమోదించాలి కదా, దాన్ని ఆహ్వానించాలి కదా. శేఖర్ రెడ్డి గారు అందరికీ పెట్టమంటారు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టమంటారేమో. ఒక్క మాట అండి ప్లీజ్, బిఆర్ గారు ప్లీజ్ ఒక్క సెకండ్. వాళ్ళ ఎమ్మెల్యే ఈ రోజు వస్తాడని అన్నారు. ఎవరు? మా పెద్ద ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. అతను అన్నాడు అదేదో భిక్షగాలు కేసు కట్టేస్తున్నారు, అది ఒకసారి అన్న క్యాంటీన్ అని మాట్లాడాడు అతను. నేను వెళ్ళాను అన్నా క్యాంటీన్కి, ఓపెనింగ్ అప్పుడు నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా రండి, నీట్ గా శుభ్రంగా అక్కడ వాళ్ళు హరే రామ హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు శుభ్రమైన భోజనము వాళ్ళు కూడా కొంత భరించి. ఈరోజు అన్నదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానికి అనేక మంది వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. దాన్ని మనం ఆహ్వానించాలి. దాన్ని వ్యంగ్యంగా మాట్లాడతావా? దాన్ని మీరు చందాల మీద నడుపుతారని మాట్లాడతావా? ఈ దేశంలో అన్నదానం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. టెంపుల్స్ అన్నదానం చేస్తారు, ట్రస్ట్లు అన్నదానం చేస్తుంటారు, అనేక సందర్భాల్లో చేస్తున్నారు. పరబ్రహ్మం స్వరూపం ఆంజనేయుడు గారు, అన్నదానాన్ని మించిన దానం ఎక్కడ ఉంది? అన్న క్యాంటీన్ డిమాండ్ చేయండి, తప్పులేదు. ప్రతి నియోజకవర్గంలో పెట్టండి. నేను కూడా కోరుకుంటున్నాను ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ కావాలా, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని. అసభ్యంగా తక్కువ చేసి మాట్లాడి ఇన్ని రోజులు ఈ మాటల వల్ల ఈ స్థితికి వైసీపీ వచ్చినా ఇంకా వాళ్ళు రియలైజ్ కావడం లేదు, ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. అందువల్ల నేను చెప్పాను, ఇది పొరదలో ఇంకా అదో పాత్ర కూరుకుపోతుంది వైసీపీ పార్టీ. చెప్పిస్తున్నారా ఏంటి సార్ మీరు ఆంజనేయుడు గారు? ఏమండి చెప్పిస్తున్నారా? నేను ఆంజనేయుడిని, ఎవరిని చెప్పించిన అభయం ఇస్తాను. ఓకే, రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు, సో 1 మినిటే ఉంది. శేఖర్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎక్కడైనా అన్నా క్యాంటీన్ మ్యాక్సిమం అర్బన్ ఏరియాస్లోనే పెట్టినట్టున్నారు ఇప్పటి వరకు కూడా. సో గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాలుగా పనుల నిమిత్తం పట్టణాలకు పోయినప్పుడు వారి దగ్గర మరి ఆ పట్టణాల్లో హోటల్లో భోజనం చేసేటువంటి పరిస్థితి లేకపోతే 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే వారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా ఉపయోగపడుతుంది అనేది జరుగుతున్న చర్చ. బ్రహ్మనాయుడు గారు,
బ్రహ్మనాయుడు గారు, నేను అన్నా క్యాంటీన్లు మంచి ఉద్దేశం అన్నం పెట్టడం అనేది మంచిదే, మేము స్వాగతిస్తున్నామన్నానా వ్యతిరేకిస్తున్నామన్నానా? మీరు స్వాగతించారు సార్, మీ అధినాయకుడికి ఎందుకు చెప్పలేదు? ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అధినాయకుడికి ఎందుకు ఒక చెప్పలేదు? నిమిషం రజనీ గారు, ఇస్తున్నామన్నానా వాళ్ళు వ్యతిరేకిస్తున్నామన్నా? ఎమ్మెల్యేలు చెప్తున్నారండి. వాళ్ళ అధినాయకుడికి చెప్పలేదు. సార్, ఇప్పుడు మాత్రం దయచేసి దాడి చేయొద్దు వారి మీద, వారు ఒక్కరే దాడి ఉన్నారు. కాదండి, ఇతరు కాదు. వారు ఒక్కరా? లేదు. ఆంజనేయుడు గారు ప్లీజ్ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాణిక్యాలయ్య గారు ప్లీజ్ దయచేసి ఆగండి, ప్రతినిధులు మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో 9 లక్షల కోట్ల అప్పు అంటాడు, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి వచ్చి 14 లక్షల కోట్ల అప్పు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నట్ట, లేకపోతే పిల్లి మాణిక్యాలరావు గారు అబద్ధాలు ఆడుతున్నట్ట? మీ ఇక్కడ పిట్టింగ్ మీ పిట్టింగ్ పక్క కొట్టే మీ పార్టీ నిలబడింది, పిట్టింగ్ బయటకు వస్తే మీ పార్టీ నిలబడింది. ఎవరు చెప్పినా 14 లక్షలు చెప్తున్నాం. రైట్ పోనీలండి. సో మొత్తానికి శేఖర్ రెడ్డి గారు ఒక్క విషయం, శేఖర్ రెడ్డి గారు తాజా మాజీలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఒక్క విషయం చెప్పండి. ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు? రైట్ సమయం లేదండి, మళ్ళీ ఆయన ఒకే ఆన్సర్ చెప్తాడండి. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ఆంజనేయ రెడ్డి గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, శేఖర్ రెడ్డి గారు, కన్నా రజనీ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే